వెల్కమ్ టు ఫోకస్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపు కోసం పాల్గొంటున్నారు. మేడం చెప్పండి మేడం, ప్రచారం ఎలా ముందుకెళ్తున్నది, ఏ అంశాలతో ప్రజలు ముందుకెళ్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు రోజు ప్రజలు కూడా బాగా హర్షిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరి పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు పీజేఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే మళ్ళీ 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరిని చూసిన పాపాన పోలేదు. మరి 10 సంవత్సరాల నుంచి ఈరోజు పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఇప్పించలేకపోయింది గత ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొన్ని లక్షల రేషన్ కార్డులు ప్రజలకు అందించింది. మరి ఈ రేషన్ కార్డే కదా ఏదైనా ప్రభుత్వ పథకానికి అర్హులవుతుంది. మరి అట్లాంటి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు మరి సన్న బియ్యం కూడా ఈరోజు ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు ఈరోజు బయట కూలికి పోయేటోళ్ళు కూడా ఈ సన్న బియ్యం వండుకొని తీసుకుపోయి దర్జాగా గొప్పగా వాళ్ళ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తింటుంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది బయట ఇదే రైస్ కొంటే అది ఎట్లుంటుందో తెలియదు, కానీ ఆ డబ్బులు అయితే మిగులుతున్నాయి. మరి ప్రతి పేదవాడి 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం తోటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. అట్లాగే 200 యూనిట్ల కరెంటు కూడా మాఫీ అవుతుంది చాలా మందికి. ఇంకా అవ్వాల్సింది ఉంది, కానీ ఇప్పట్లోనే ఏదో అయిపోయిందని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళు 2 సంవత్సరాలకే మీరు ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుండి ఏం చేసిరో అది కూడా గుర్తు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తున్నా. కేకే సర్వే వచ్చింది కదా, వాళ్ళు టీఆర్ఎస్ కు పాజిటివ్ గా, కాంగ్రెస్ కు నెగిటివ్ గా ఉన్నారు. ఇక్కడ స్పందన వస్తుంది, మీరు ఏం చెప్తున్నారు? సర్వేలు వస్తుంటాయి, చాలా సర్వేలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉంటది. మనకి రిజల్ట్ రోజు మీకు అనుకుంటారు, ఒక్కొక్క సర్వే ఇస్తున్నప్పుడు దాని కింద ఇస్తారు వీళ్ళు కేకే సర్వే, ఈ సర్వే, ఆ సర్వే. ఎన్ని సర్వేలు వచ్చినా కూడా వాళ్ళు చెప్పినవన్నీ ఒక్కొక్కసారి అబద్ధాలు కూడా అవుతాయి. అన్ని సార్లు నిజం కావాలని కూడా లేదు. హర్యానా రిజల్ట్ తీసుకోండి, గతంలో కేకే సర్వే ఇచ్చారు కదా, అప్పుడు కూడా మరి ఏమైంది అంటే ఒక ప్రాపగండా. అంటే ఈ సర్వేలో గెలుస్తలేరు అంటే ప్రజలు కూడా అవునా అనుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యానికి లోన్ కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఒక ప్రాపగండా తీసుకోవడంలో నంబర్ 1 టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్. పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మొన్న మాత్రం ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ మళ్ళీ కూడా శ్రీ గణేష్ జరుగుతున్నాయి. ఇది కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ వే స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? అనుకోవాలి ఖచ్చితంగా. మీరే చెప్తున్నారు ఇప్పుడు శ్రీ గణేష్ అన్న కాంగ్రెస్ అంటే ఉప ఎన్నికలు వచ్చినాయి, అధికారం పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, నాయకులు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే, ప్రజల దగ్గరికి, పేదల దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. చూస్తున్నారు మీరు, రేవంత్ రెడ్డి అన్న ఎంత డైరెక్ట్ గా పబ్లిక్ లోకి వెళ్తుండు. వితౌట్ సెక్యూరిటీ, నాకు సెక్యూరిటీ కావాలి, నేను ఇది లేని దిగను, వారానికి ఒకసారి బయటకు వస్తా అనేది లేదు. ఎనీ టైం ఎనీవేర్ ప్రజెంట్ చేస్తున్నటువంటి తన ప్రజెంటేషన్ చూసే ఈరోజు ప్రజలు ఆశ్చర్యమవుతున్నారు. అరే ఒక సీఎం అంటే ఏదో హంగులు ఆర్పాటాలు ఇట్లుంటారు కదా అని, కానీ సీఎం అనే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తిలాగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాడు. ఎక్కడైనా ఇల్లు ఉండిపోతే అక్కడికి వెళ్తూ ఉన్నాడు, నాళాలు వంగితే అక్కడ చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఇది నేను చెయ్యను, నా పరిధిలో రాదు, మంత్రులు ఎమ్మెల్యేలు చూసుకుంటారని వాళ్ళ మీద వేయకుండా వాళ్ళు చేసే పని వాళ్ళకి అప్పగిస్తూ తను కూడా అందులో లీనమై మరి తను కూడా చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సీఎం గారు ఎక్కడ కూడా తగ్గట్లేదు, ఎక్కడైనా గెలుపు సాధించడమే సీఎం గారి లక్ష్యం. ఈరోజు ఒక కొడంగల్ బిడ్డ ఈరోజు సీఎం అయిండు. మరి తన ఆశయాలకు కూడా మంత్రివర్గం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మంత్రివర్యులందరూ కూడా అసలు ఒక క్షణం కూడా కూర్చోకుండా ఈరోజు ప్రజలలో పనిచేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వరకు కూడా ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. మంత్రివర్గం సపోర్టు, ఎమ్మెల్యేల సపోర్ట్, అందరూ చైర్మన్లు కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలని గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు చూస్తూ ఉన్నారు. మరి సమీక్షలు జరుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో గెలిచి తీరుతుంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారిజాత గారు చెప్తున్నారు, కాంగ్రెస్ స్టార్ట్ అయింది మొన్న
కంటోన్మెంట్ నుంచి ఇప్పటి నుంచి సిటీలో మొత్తం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయిందని పార్టీ ఓటర్ స్టూడియో ఫోకస్